అండ్ ప్రెజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సొసైటీ మీద ఎడ్యుకేషన్‌లో చాలా వరకు ఏంటంటే స్టూడెంట్స్ గాని, అది వాటెవర్ క్లాస్ అనుకోండి, ఇంజినీరింగ్ అవ్వచ్చు, వాటెవర్. అంటే వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి? అంటే లా ఎంతవరకు తెలియాలంటారు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో? చాలా వరకు ఇంతకుముందు ఏంటంటే లైక్ రైట్ టు ఎడ్యుకేషన్ అని, లైక్ రైట్ టు ఫ్రీడమ్ అని, రైట్ టు ఈక్వాలిటీ అని కొన్ని ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఉండేవి మేడం. బట్ అప్పుడు ఎలా ఉండేదంటే అదొక 4 మార్క్స్ క్వెషన్ వరకు మాత్రమే. అకార్డింగ్ టు మీ అంటే ఇంతకు ముందు వరకు కూడా మేము నేర్చుకున్నది అదొక 4 మార్క్స్ క్వెషన్. ఆ 4 ఏంటనేది అప్పుడు తెలీల. బట్ యాహ్! అది ఇప్పుడేంటంటే ఎలా ఉండాలి మేడం ప్రెజెంట్ ఉన్న లాస్ గాని ఎడ్యుకేషన్ సిస్టమ్? మీరు అంటే రెగ్యులరైజ్‌గా మీరు చేశానంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్. ష్యూర్ మేడం. ఒక్కొక్క ఆర్టికల్‌ని హౌ బెస్ట్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ ద చిల్డ్రన్, ఫర్ ద సొసైటీ. ఐయామ్ ఆల్వేస్ అవైలబుల్. థాంక్ యూ మేడం. ఆహ్, మనకు ఈక్వాలిటీగా ఏం చెప్తుంది, ప్రియాంబుల్ ఏం చెప్తుంది, ఫ్రెటర్నిటీ ఏం చెప్తుంది, జస్టిస్ ఏం చెప్తుంది, లిబర్టీ ఏం చెప్తుంది, అండ్ యూ షుడ్ ఆల్వేస్ నో వై వి ఆర్ అండర్ దిస్.